ఈ రోజున ప్రత్యేకంగా ఈ తరాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రతి తల్లిదండ్రి పాఠం ఏమిటంటే, విషమైపోయింది, లోకమంతా విషపూరితంగా మారిపోయింది. మన పిల్లలు మంచోళ్లే, కానీ లోకం బాగలేదు. దారుణమైన విషయాలు చూస్తున్నాం, వింటున్నాం ప్రతిరోజు. నీ బిడ్డ కాపాడబడాలి, నీ బిడ్డ దైవభక్తిలో ఎదగాలి, నీ బిడ్డ రక్షణ పొందాలి, నీ బిడ్డ దేవునికి ప్రయోజనంగా, సంఘానికి సేవకునికి ప్రయోజనంగా, ఇంటికి ప్రయోజనంగా. ఇంకో ముక్కు కూడా ఏం చేస్తున్నాను తెలిసిన ప్రార్థన, తల్లిదండ్రి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారయ్యా, ఎండనక వాననక శ్రమిస్తున్నారయ్యా, వాడికి ఒక జీవితం ఈ కోసం వారు కరిగిపోతున్నారయ్యా, వారు ఎన్నో వ్యాధుల మధ్యలో నలిగిపోతున్నారు ప్రభువా. వాడు అది అర్థం చేసుకోవాలి. ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు తల్లి తండ్రి పడే వేదన అర్థమయ్యేటట్లుగా నువ్వే నీ బిడ్డను పెంచుకోవాలి. ప్రార్థన ద్వారా పెంచుకోవాలి. ఒక మాటలు చెప్పి కాదు, ఒక మాటలు చెప్పి కాదు. స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం అంటాం కాదు, నేను అనలేదులే, ఇప్పుడు చెప్తున్నా, చెప్పిన వాళ్ళందరికీ చెప్తున్నా. అది కాదు నువ్వు చేయాల్సింది. వేకువజామున లేచి మోకాళ్ళేసి కన్నీరు కార్చటము నేర్చుకుని ఈ మాట మీ గుండెల్లో పడాలి. నిజమైన తల్లిని నేనని నువ్వు దేవుని ఎదుట నిలబడాలి సాక్షిగా. నేను నిజమైన తండ్రి. నేను ఎప్పుడదే ఏబు లాంటి తండ్రి ఉండాలి, ఎకబేదు లాంటి తల్లి ఉండాలి. ప్రతి ఇంట్లో వాళ్ళు ఉంటే ఆ బిడ్డల జీవితము యేసుతో అంటు కట్టబడి ఫలభరితంగా మార్చబడితే. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని దయచేసి మీరందరూ ప్రార్థన చేస్తారని ఇది సలోమికి కూడా చెప్తున్నాను. జ్ఞానం తక్కువే, జ్ఞానం పెరగాలి. బిడ్డల్ని పెంచుకోవడం విషయంలో నాకు కూడా జ్ఞానం పెరగాలి, నీకు కూడా జ్ఞానం పెరగాలి. మనందరూ జ్ఞానయుక్తంగా దేవునికి ప్రయోజనకరంగా మన బిడ్డల్ని పెంచాలని ప్రభు పేరిటి మాటలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో తిమోతి ఉన్నాడు, పాస్టర్ గారు లోపలికి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు 105వ కీర్తన మొదటి 2 వచనాలు వారు చదివి సహాయం చేయాలని ప్రేమతో తమ్ముడిని లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు బైబిల్